Hi friends, this is NTPC explanation quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. A can do a piece of work in 8 days and B can do it in 10 days separately. How many days would it take for both A and B to finish the same work together? A alone వర్క్ ఇచ్చాడు 8 days అని, B alone వర్క్ ఇచ్చాడు 10 days అని, ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. సో A alone వర్క్, B alone వర్క్ ఉండి A and B టుగెదర్ వర్క్ అడిగితే ఈ ఫార్ములా A ఇంటూ B బై A ప్లస్ B వేస్తే సరిపోతుంది. A అంటే 8, B అంటే 10, 8 ఇంటూ 10 బై 8 ప్లస్ 10 అంటే 18 days అవుతుంది, గమనించాలి. సో A alone వర్క్, B alone వర్క్ ఉండి టుగెదర్ కనుక్కోమంటే A ఇంటూ B బై A ప్లస్ B వేయాలి. క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2తో 9 టైమ్స్ పోతుంది, 2తో 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ 10 40/9 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42. ద లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ 8 cm అండ్ 6 cm. ద ఏరియా ఆఫ్ రాంబస్. రాంబస్ ఏరియా కనుక్కోమని అడుగుతున్నాడు. రెండు డయాగ్నల్స్ యొక్క లెంత్లు ఇచ్చేసాడు. రాంబస్ ఏరియా కనుక్కోవడానికి వాడే ఫార్ములా ½ ఇంటూ D1 ఇంటూ D2. సో D1 అంటే మొదటి డయాగ్నల్ యొక్క లెంత్, D2 అంటే సెకండ్ డయాగ్నల్ యొక్క లెంత్. సబ్స్టిట్యూట్ చేద్దాం. ½ ఇంటూ D1 అంటే 8, D2 అంటే 6. 2తో డివైడ్ చేస్తే 4 టైమ్స్ పోతుంది. 6 ఇంటూ 4 24, 24 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43. Two successive discounts of 10% and 20% are equivalent to single discount of 10%, 20% రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్లోకి మార్చమంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ని 100 రూపీస్ అనుకుందాం. దానిపైన ఫస్ట్ మనకి 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 100కి 10% అంటే 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ అంటే తగ్గించడం కదా, 10 రూపీస్ తగ్గించాడు, పోగా 90 రూపీస్ పడింది. ఈ 90 పైన మరొక డిస్కౌంట్ ఇచ్చాడు 20%. 90కి 20% కనుక్కోవాలి. 90కి 10% అంటే 9 అవుతుంది, 20% అంటే 9 డబల్ చేయాలి, 18 అవుతుంది. సో రెండో డిస్కౌంట్ 18, మొదటి డిస్కౌంట్ ఏమో 10, రెండో డిస్కౌంట్ 18, ఓవరాల్గా వచ్చిన డిస్కౌంట్ 28 రూపీస్ అవుతుంది. ఎంతకి 100 రూపీస్కి 28 రూపీస్ డిస్కౌంట్ అంటే 28% ఓవరాల్ డిస్కౌంట్ అని, దాన్ని సింగిల్ డిస్కౌంట్ అని మాట్లాడతాం. ఫస్ట్ ఆప్షన్లో 28% ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. A and B together have 6,300. If 5/19 of A's amount is equal to 2/5 of B's amount, the amount of B is. మొత్తం మీద 6,300ని 2 పర్సన్స్కి షేర్ చేయాలి. ఎలా షేర్ చేస్తున్నారంటే 5/19 ఆఫ్ A ఈక్వల్ టు 2/5 ఆఫ్ B వచ్చేటట్టుగా షేర్ చేస్తున్నారంట, గమనించండి. ఇందులో ABలని ఒక పక్క, నెంబర్స్ అన్ని మరొక పక్క రాసుకుందాం. ఈ ఇంటూ B ఈ సైడ్ వచ్చేస్తే బై B అవుతుంది. ఈ 5/19 ఈ సైడ్ వచ్చేస్తే 19/5 అవుతుంది, గమనించాలి. ఆల్రెడీ 2/5 ఉంది, ఈ సైడ్ వచ్చేస్తే 19/5 అవుతుంది. 5/19 అనేది 2 ఇంటూ 19 అంటే 38 అవుతుంది, 5 ఇంటూ 5 అంటే 25 అవుతుంది. అంటే A అనేది 38 పార్ట్స్లో ఉంది, B అనేది 25 పార్ట్స్లో ఉంది. సో టోటల్ పార్ట్స్ కావాలంటే 38 ప్లస్ 25 63 పార్ట్స్ అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 6,300 ఉంది. దిస్ ఈజ్ 63 పార్ట్స్. మనకు కావాల్సింది ఎవరి అమౌంట్ కావాలి? B అమౌంట్ కావాలి. B అమౌంట్ అంటే 25 పార్ట్స్ కనుక్కోవాలి. సో 25 మల్టిపుల్ కనుక్కుంటే 25 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. క్యాన్సిలేషన్లో 63 1 టైం పోయింది. 100 ఇంటూ 25 2500 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. If the selling price of 40 articles is equal to cost price of 50 articles, the loss or gain percentage is. ఒకసారి క్లియర్గా వాడు చెప్పినట్టు అర్థం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ అంటున్నాడు. బోత్ సైడ్స్ 0 కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమో 4 పార్ట్స్ అని, సేల్స్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్ అని అర్థమవుతుంది. సో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిటే వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 1 పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టమంటున్నాడు కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మాట్లాడాలి. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ కాబట్టి 1/4 ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. 400లో 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 25% గెయిన్ వచ్చింది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. A's income is 25% more than B's income. B's income is what percent of A's income? వాడు క్లియర్గా చెప్తున్నాడు. A అండ్ B అనే 2 పర్సన్స్ ఉన్నారు. B ఇన్కమ్ కంటే A ఇన్కమ్ 25% మోర్ అంటున్నాడు. అసలు B ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి 100 రూపీస్ అనుకుందాం. దానికంటే 25% మోర్ అంటున్నాడు కాబట్టి 125% అవుతుంది. ఇప్పుడు మనల్ని కనుక్కోమంటున్న పాయింట్ ఏంటంటే B's ఇన్కమ్ ఈజ్ అంటే 100 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ A's ఇన్కమ్ అంటే 125లో 100 ఎంత పర్సెంట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో 100 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 125 అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. క్యాన్సిలేషన్ చేస్తే 25తో 4 టైమ్స్, 25తో 5 టైమ్స్, 500ని 20 టైమ్స్, 20 ఇంటూ 4 80 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. In what time will a train 60 meter long
రన్నింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 36 km/h పాసెస్ టెలిగ్రాఫ్ పోస్ట్. క్లియర్గా గమనించండి, టైం అడుగుతున్నాడు, డిస్టెన్స్ ఇచ్చేశాడు, ట్రైన్ యొక్క లెంత్ డిస్టెన్స్ అని మాట్లాడాలి, అలాగే ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఇచ్చేశాడు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది. సో డిస్టెన్స్ ఏమో 60, స్పీడ్ వచ్చేసరికి 36 km/hలో ఉంది. కానీ ఆప్షన్స్లో ప్రతి దగ్గర సెకండ్స్ ఉంది కదా, km/hని m/s మార్చండి. అలా మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది స్పీడ్ని. మల్టిప్లై చేస్తే 18తో 36 2 టైమ్స్ పోతుంది. 2 × 5 అంటే 10. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 6 సెకండ్స్ మిగులుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If 4r equal to h plus square root of r square plus h square, then r is to h. r కి h కి రేషియో అడుగుతున్నాడు. ముందు మనం ఏం చేద్దామంటే ఈ ప్లస్ హెచ్ని ఈ సైడ్ తీసుకెళ్దాం. తీసుకెళ్తే 4r మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ పోవాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, గమనించాలి. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎడగొడితే ఏ స్క్వేర్ అంటే 4r హోల్ స్క్వేర్ అంటే 16r స్క్వేర్ అవుతుంది. ప్లస్ బి స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ మైనస్ 2ab రాయాలి. మైనస్ 2 × 4r × హెచ్ అంటే 8rh అవుతుంది. ఈక్వల్ టు మిగిలింది ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మిగిలింది. బోత్ సైడ్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, గమనించాలి. సో ఈ మైనస్ 8rhని ఆ సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఈ ప్లస్ ఆర్ స్క్వేర్ని ఈ సైడ్ తీసుకొద్దాం. ఆల్రెడీ 16r స్క్వేర్లో ఒక ఆర్ స్క్వేర్ పోతే 15r స్క్వేర్ ఉంటుంది. మైనస్ 8rh ఈ సైడ్ వచ్చేస్తే ప్లస్ 8rh అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆర్ స్క్వేర్లో ఒక ఆరు, ఈ ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 15r = 8h అని మిగిలింది. అబ్జర్వ్ చేస్తే ఆర్ ఇక్కడ 8 పార్ట్స్ అని, హెచ్ ఇక్కడ 15 పార్ట్స్ అని క్లారిటీగా ఉంది. అబ్జర్వ్ చేయాలి. నన్ను అడుగుతుంది ఆర్కి హెచ్కి రేషియో అడుగుతున్నాడు. ఆర్ అంటే 8 పార్ట్స్, హెచ్ అంటే 15 పార్ట్స్. 8:15 ఆన్సర్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. ఇఫ్ sin a ప్లస్ sin square a ఈక్వల్ టు 1, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos square a ప్లస్ cos power 4a? ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ సైన్ స్క్వేర్ ఏని ఈ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ లెక్క ప్రకారం sin a ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ప్లస్ సైన్ స్క్వేర్ ఏని ఈ సైడ్ తీసుకొచ్చేసా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది, గమనించాలి. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ అని మాట్లాడొచ్చు. నాకు ఆల్రెడీ కాస్ స్క్వేర్ ఏ వచ్చేసింది, సైన్ ఏ అని. ఇంకేం కావాలి? కాస్ పవర్ 4a కావాలి. సో కాస్ స్క్వేర్ ఏ కనుక సైన్ ఏ అయితే కాస్ పవర్ 4a అంటే ఒకసారి స్క్వేర్ చేయాలి. అప్పుడు సైన్ స్క్వేర్ ఏ అవుతుంది, గమనించాలి. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏ అయితే కాస్ పవర్ 4a అంటే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. స్క్వేర్ చేస్తే సరిపోతుంది బోత్ సైడ్స్. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే సైన్ ఏని సైన్ స్క్వేర్ ఏని యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 1 అని వాడు లెక్కలో చెప్పేశాడు. సైన్ ఏని సైన్ స్క్వేర్ ఏని యాడ్ చేస్తే 1 వస్తుందని చెప్పాడు. ఆర్హెచ్ఎస్లో కూడా వచ్చి యాడ్ చేస్తున్నా. ఇదిగో ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. రెండింటిని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఎల్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఆర్హెచ్ఎస్తో యాడ్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ యాడ్ అయినప్పుడు సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1 అయిపోయింది వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఇప్పుడు నాకు మిగిలింది ఆర్హెచ్ఎస్లో యాడ్ చేస్తున్నప్పుడు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ 4a మిగిలింది. నన్ను కనుక్కోమన్న క్వశ్చన్ కూడా ఇదే కదా, కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. 1 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50. 3 angles of quadrilateral are 60, 90 and 100 degree. Then the fourth angle of the quadrilateral. ఏ క్వాడ్రిలేటరల్లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ 360, మొత్తం 4 యాంగిల్స్ యొక్క సమ్ 360 ఉంటుంది. అందులో 3 యాంగిల్స్ ఇచ్చి 4 యాంగిల్ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఈ 3 యాంగిల్స్ యొక్క సమ్ చూద్దాం. 60కి 90 యాడ్ చేస్తే 150, 150కి 100 యాడ్ చేస్తే 250. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 250. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్లో నుంచి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ తీసేస్తే ఒక యాంగిల్ మిగులుతుంది, అదే ఫోర్త్ యాంగిల్ అవుతుంది. సో తీసేస్తే 360లో 250 పోతే 110 మిగులుతుంది. 110 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ 0 degree లెస్ దెన్ θ లెస్ దెన్ 90 degree? తీటా వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. నేను θ = 60 తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఆప్షన్స్లో కాస్ కనిపిస్తుంది కాబట్టి θ = 60 తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. కాస్ θ కదా, కాస్ 60 అంటే 1/2 అవుతుంది. గ్రేటర్ దెన్ కాస్ స్క్వేర్ θ, 1/2ని హోల్ స్క్వేర్ చేస్తే 1/4 వస్తుంది. అవును కదా, 1/4 కంటే 1/2 పెద్దదే, మరి పావు కంటే హాఫ్ పెద్దదే కదా. సో వాడిచ్చిన ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. మనల్ని కనుక్కోమని కూడా ట్రూ ఆప్షన్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ట్రూ అవుతుంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. If the average age of 4 children is 12 years and the average age of these children and their father is 20 years, what is the age of father?
ఒకసారి క్లియర్గా గమనిస్తే నలుగురు చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 12. ఆ నలుగురు చిల్డ్రన్తో పాటు ఫాదర్ని కూడా కలుపుకుంటే అప్పుడు యావరేజ్ 20 అయింది. ఫాదర్ ఏజ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. నలుగురు చిల్డ్రన్తో పాటు ఒక ఫాదర్ కలిస్తే మొత్తం 5 మంది అవుతారు. ఆ 5 మంది యొక్క యావరేజ్ 20. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్ని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది. ఈ 5 × 20 అనేది నలుగురు చిల్డ్రన్కి ఫాదర్కి ఉండే టోటల్ ఏజ్ అవుతుంది. గమనించాలి, ఇందులో నుంచి చిల్డ్రన్ యొక్క టోటల్ తీసేస్తే ఓన్లీ ఫాదర్ ఏజ్ వస్తుంది. చిల్డ్రన్ ఎంతమంది? 4 మెంబర్స్, వాళ్ళ యావరేజ్ ఎంత? 12. సో అబ్జర్వ్ చేయండి, 5 మెంబర్స్ యొక్క సమ్లో నుంచి 4 మెంబర్స్ యొక్క సమ్ తీసేస్తే ఒక్కడు మిగులుతాడు, ఆ ఒక్కతనే ఫాదర్. క్యాన్సిలేషన్లో 5 × 20 అంటే 100 అవుతుంది. 4 × 12 అంటే 48. 100లో 48 పోతే 52 మిగులుతుంది. సో ఫాదర్ ఏజ్ 52 ఇయర్స్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 53. If a plus b equal to 3, then the value of a cube plus b cube plus 9ab minus 27 is. నేను అసంప్షన్లోకి వెళ్తున్నా. ఏబీలు 2 యాడ్ చేస్తే 3 అవ్వాలన్నాడు. కాబట్టి నేను ఏ బదులు 2ని, బి బదులు 1ని తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని యాడ్ చేస్తున్నాను, 3 అని చెప్తున్నా. సో ఇవే వాల్యూస్ తీసుకెళ్ళి వాడు అడిగిన ఎక్స్ప్రెషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తా. మీరు ఎలాంటి వాల్యూస్ అయినా తీసుకోవచ్చు, కానీ రెండింటిని యాడ్ చేసినప్పుడు 3 అవ్వాలి. అలాంటి పాసిబిలిటీ చెక్ చేసుకోండి మీరు. సో ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 అవుతుంది. బి క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 అవుతుంది. ప్లస్ 9ab, 9 × a అంటే 2, b అంటే 1, 2 × 1 అంటే 2 అవుతుంది. మైనస్ 27 ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ కావాలి. 9 × 2 అంటే 18. 18 + 8 అంటే 26. 26 + 1 అంటే 27. సో ప్లస్ 27 మైనస్ 27 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది 0. 0 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ లైక్ అట్లీస్ట్ 1 ఐస్ క్రీమ్ అండ్ 1 స్వీట్. 20 students like laddu and 30 like jalebi. 25 students like vanilla and 30 students like strawberry if there are 45 students total. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఉన్న స్టూడెంట్స్లో స్వీట్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఉంటారు, ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఉంటారంటే 2 కేటగిరీస్ గురించి ఇచ్చేసాడు. 2 వెన్ డయాగ్రామ్స్ తీసుకొని బిట్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఏం చేద్దామంటే స్వీట్ 2 రకాల స్వీట్స్ ఉన్నాయి కాబట్టి 2 రకాల సర్కిల్స్ తీసుకుందాం. వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ నేను తీసుకుంటున్న వెన్ డయాగ్రామ్ అనేది ఓన్లీ స్వీట్కు సంబంధించింది. అలాగే రెండో వెన్ డయాగ్రామ్ అనేది ఐస్ క్రీమ్కి సంబంధించింది. గమనించండి. వెన్ డయాగ్రామ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు సర్కిల్స్ మాత్రమే తీసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ షేప్ అయినా తీసుకోవచ్చు, సర్కిల్స్ తీసుకోవడం జనరల్గా అలవాటు కదా. ఎస్, ఇలా తీసుకుంటే మొదటిది వచ్చేసరికి స్వీట్స్కు సంబంధించి ఫస్ట్ స్వీట్ ఏమో లడ్డు, రెండో స్వీట్ ఏమో జిలేబీ. తర్వాత ఫస్ట్ ఐస్ క్రీమో వెనిలా ఐస్ క్రీమ్, రెండో ఐస్ క్రీమ్ ఏమో స్ట్రాబెర్రీ ఐస్ క్రీము. మొత్తం మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 45 స్టూడెంట్స్ ఉన్నారు. లడ్డు కానీ జిలేబీ కానీ ఇష్టపడేవాళ్ళు 45 స్టూడెంట్సే. వెనిలా కానీ స్ట్రాబెర్రీ కానీ ఇష్టపడేవాళ్ళు టోటల్గా 45 స్టూడెంట్సే ఉన్నారు. ఎస్, ఇప్పుడు 20 స్టూడెంట్స్ లైక్ లడ్డు, మొత్తం మీద లడ్డు ఇష్టపడేవాళ్ళు 20 స్టూడెంట్స్ అంటున్నాడు. అండ్ 30 లైక్ జిలేబీ, సో జిలేబీ ఇష్టపడేవాళ్ళు 30 అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 20 + 30 50. అసలు ఉన్నదే 45 కానీ 50 వచ్చింది, ఎక్స్ట్రా 5 వచ్చింది. అంటే బోత్ సెక్షన్ 2 ఇష్టపడేవాళ్ళు 5 మెంబర్స్ ఉండుంటారు. అబ్జర్వ్ చేయాలి. టోటల్గా లడ్డు 20, అందులో 5 పోతే రిమైనింగ్ ఓన్లీ లడ్డు 15 అవుతుంది. టోటల్గా జిలేబీ 30, అందులో 5 పోతే రిమైనింగ్ ఓన్లీ జిలేబీ 25 అవుతుంది. ఇంతవరకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 25 స్టూడెంట్స్ లైక్ వెనిలా ఐస్ క్రీమ్ ఇష్టపడేవాళ్ళు 25 అండ్ 30 స్టూడెంట్ లైక్ స్ట్రాబెర్రీ. సో 30 స్టూడెంట్స్ స్ట్రాబెర్రీని ఇష్టపడుతున్నారు. 30, 25 యాడ్ చేస్తే 55 అవుతుంది. మన దగ్గర ఉందేమో టోటల్గా 45, ఎక్స్ట్రా 10 ఉంది, అది బోత్ సెక్షన్లో ఉంటుంది. మొత్తం వెనీలా ఇష్టపడేవాళ్ళు 25, అందులో 10 పోతే ఇంకొక 15 ఉంటుంది, ఓన్లీ వెనీలా ఇష్టపడేవాళ్ళు. మొత్తం స్ట్రాబెర్రీ ఇష్టపడేవాళ్ళు 30, అందులో 10 పోతే ఇంకొక 20 ఉంటుంది, ఓన్లీ స్ట్రాబెర్రీ ఇష్టపడేవాళ్ళు. మొత్తం వెన్ డయాగ్రామ్ అంతా ఫిల్ అయిపోయింది. క్వశ్చన్లోకి వెళ్దాం. హౌ మెనీ స్టూడెంట్ లైక్ ఓన్లీ లడ్డు కేటగిరీ 15 మెంబర్స్ ఉన్నారు. 15 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. హౌ మెనీ స్టూడెంట్స్ లైకింగ్ ఓన్లీ స్ట్రాబెర్రీ క్యాండిడేట్స్ కావాలి 20. సో 20 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్ లైకింగ్ బోత్ 2 ఐస్ క్రీమ్స్ అండ్ 2 స్వీట్స్? బోత్ సెక్షన్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ చెప్పమంటున్నాడు. ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 10 ఉంది. రెండిట్లో కంబైన్డ్గా ఉండాలి కదా. సో 5 మాత్రమే మ్యాక్సిమం నెంబర్గా తీసుకోగలరు కదా. సో 5 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. In triangle ABC, 2 medians BE and CF intersect at the point O, and P, Q are the midpoints of BO and CO respectively. If the length of PQ equal to 3 cm, then length of EF will be. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ తీసుకోమన్నాడు. మనం ABC అనే ఒక ట్రయాంగిల్ తీసుకొని దానికి నేమ్ ఇచ్చుకుందాం. ఇది ABC అనే ట్రయాంగిల్. ఎస్, ఈ పాయింట్ని ఏ అందాం, ఈ పాయింట్ని బి అందాం, ఈ పాయింట్ని సి అందాం. తర్వాత ఏమంటున్నాడంటే BE CFలు మీడియన్స్ తీసుకోమంటున్నాడు.
ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ అనే పాయింట్ ఏదో మిడ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఎఫ్ అనే మిడ్ పాయింట్ ఉంది. ఎస్, ఈ బి అనేది మీడియన్ లైన్ అంటే మిడ్ పాయింట్ని టచ్ చేస్తుంది కాబట్టి మీడియన్ లైన్ అంటాం. అలాగే సిఎఫ్ కూడా మీడియన్ లైనే అవుతుంది. ఇవి రెండు ఎలా ఉంటున్నాయంటే ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఈ పాయింట్ని ఓ అని మాట్లాడమంటున్నాడు. అండ్ పీ కామా క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ బీఓ అండ్ సిఓ. బీఓ పైన ఉండే మిడ్ పాయింట్ పి అనేది, సిఓ పైన ఉండే మిడ్ పాయింట్ క్యూ అనేది ఉందంట. అయితే ఇఫ్ ద లెంత్ ఆఫ్ పీక్యూ 3 సెంటీమీటర్స్, పీక్యూ లెంత్ 3 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. దెన్ ద లెంత్ ఆఫ్ ఈఎఫ్ విల్ బి, ఈఎఫ్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మొదటిసారి మాట్లాడుతున్న ట్రయాంగిల్ బీఓసి ట్రయాంగిల్. బీఓసి ట్రయాంగిల్లో రెండు సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఏర్పడ్డ లైను థర్డ్ సైడ్లో హాఫ్ ఉంటుంది అండ్ ప్యారలల్గా ఉంటుంది. బీఓసిలో బీఓ యొక్క మిడ్ పాయింట్ ఓసి యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసిన లైన్ పీక్యూ. ఈ పీక్యూ అనేది బీసీలో హాఫ్ ఉంటుంది. పీక్యూ 3 అయితే బీసీలో హాఫ్ కాబట్టి బీసీ 6 అవుతుందని అర్థం. పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏర్పడ్డ లైన్ అనేది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది, అందులో హాఫ్ లెంత్తో ఉంటుంది. సో పీక్యూ 3 కాబట్టి బీసీ 6 అవుతుంది. ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్ గురించి మాట్లాడదామంటే ఏబీసీ ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం. ఏబీసీలో ఏబీ అనేది ఏబీ యొక్క మిడ్ పాయింట్ ఎఫ్, అలాగే ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఈ. ఈ రెండు మిడ్ పాయింట్స్ని యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఏర్పడ్డ ఎఫ్ఈ అనేది బీసీ లెంత్లో థర్డ్ సైడ్కి హాఫ్ ఉంటుంది. సో 6కి హాఫ్ అంటే 3 అవుతుంది. సో ఎఫ్ఈ లెంత్ 3 సెంటీమీటర్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If 10,000 amounts to 11,664 invested in compound interest compounded annually for 2 years, the annual rate of interest compound interest is, నేను 10,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటే 11,664 రూపీస్ అయింది. సో ఎక్స్ట్రా ఏదంతా ఇంట్రెస్ట్, ఇదంతా ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి నన్ను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని అడుగుతున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు అంటే 1 ఇయర్కి చెప్పాలి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పర్ యానంకే మాట్లాడతాం. డైరెక్ట్గా 2 ఏళ్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్ని 1 ఇయర్లోకి మార్చలేము బై 2 చేసి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 వేస్తే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తెలిసిపోతుంది. సో 10,000కి 11,664కి డిఫరెన్స్ ఎంత అంటే 1,664 డిఫరెన్స్. సో ఇంట్రెస్ట్ ఇదంతా కూడా ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వాల్యూ 10,000 ఇంటూ 100 వేస్తే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తెలుస్తుంది. 0000 క్యాన్సిల్, డినామినేట్లో 00 ఉంది, అది క్యాన్సిల్ చేస్తే డెసిమల్ వస్తుంది న్యూమరేటర్లోకి. అంటే 16.64% అనేది 2 ఏళ్లకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ లెక్క ప్రకారం అయితే ఇలా అవుతుందో చూస్తే 8% చొప్పున అయితే అవుతుంది. సో 8% థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. మనకి 1 ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిస్తే 2 ఏళ్ళు కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది కదా. సో ఏం ఫార్ములా? ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ బై 100 అనే ఫార్ములా ఉంది. మీరు 8 తీసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. 8 + 8 16, 8 × 8 64 బై 100 ఉంది కాబట్టి 0.64. అంటే మీరు ఈ లెక్కలో చూడగానే 16.64 అనగానే 1 ఇయర్కి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 అని చెప్పగలగాలి, లేదా ఇలా ఫార్ములా రాసుకొని ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఫైనల్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. From the top of tower 60 meters high, the angle of depression of the top and bottom of pole are observed to be 45 degree and 60 degree respectively. If the pole and tower stands on the same plane, the height of the pole in meters is. ఒకసారి క్లియర్గా గమనిస్తే ఒక టవరు ఒక పోలు రెండు ఒకే ప్లేన్ పైన నుంచున్నాయంట. మొత్తము టవర్ యొక్క హైట్ 60 మీటర్స్ అని చెప్తున్నాడు. అలాగే ఈ టవర్ యొక్క టాప్ నుంచి పోల్ యొక్క టాప్ని అలాగే పోల్ యొక్క బాటమ్ని చూసినప్పుడు 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి అని చెప్తున్నాడు. అబ్జర్వ్ చేయండి. సో మొదటి యాంగిల్ ఎంత ఫామ్ అయిందంటే 45 డిగ్రీ ఫామ్ అయింది, రెండో యాంగిల్ 60 డిగ్రీ ఫామ్ అయింది అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పోల్ యొక్క లెంత్ కనుక్కోమని అడుగుతున్నాడు. గమనించండి, నేను నేమ్ ఇస్తున్నాను. ఈ మొత్తం సేమ్ ప్లేన్ ఏబి అంటున్నాను. బీసీ ఏమో పోల్ లెంత్ అవుతుంది, ఇక్కడ సిడి ఉంది, ఇక్కడ ఈ అనేది ఉంది. ఏఈనేమో టోటల్గా టవర్ యొక్క లెంత్ అవుతుంది, బీసీ ఏమో పోల్ యొక్క లెంత్ అవుతుంది. బీసీని కనుక్కోమని అడుగుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఏబిసిడీలు రెక్టాంగిల్ అవుతాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, గమనించాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా గమనించడమా, నా దగ్గర ఏఈబి అనే ట్రయాంగిల్ ఉంది, పక్కన రాస్తున్నాను క్లారిటీ కోసం. ఏబిఈ అనే ట్రయాంగిల్ ఉంది, అందులో 60కి ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జసెంట్ లేదు కాబట్టి tan తీసుకుంటున్నాను. సో tan 60 అంటే √3 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమో 60 బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏబి = 60/√3 అవుతుంది. గమనించాలి, ఏబి ప్లేస్లో 60/√3 తీసుకోవచ్చు. ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏబిసిడి అనేది రెక్టాంగిల్ అని, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని. సో ఏబి 60/√3 అయితే సిడి కూడా 60/√3నే అవుతుంది.
ఇప్పుడు సిడిఈ ట్రయాంగిల్ తీసుకుంటే అందులో 45 డిగ్రీ ఉంది. 45 డిగ్రీ ఎడ్జసెంట్ ఎంత ఉంటుందో ఆపోజిట్ కూడా అంతే ఉంటుంది. సో ఎడ్జసెంట్ ఎంత ఉంది, 60/√3 ఉంది కాబట్టి ఆపోజిట్ అయిన ఈడీ కూడా 60/√3నే ఉంటుంది, గమనించాలి. ఇప్పుడు నాకు కావాల్సింది బీసీ కావాలి. బీసీ అంటే ఏడీ అని అర్థం, ఎందుకంటే బీసీ సైడ్ ఎంత ఉందో ఏడీ సైడ్ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఏడీ కావాలంటే టోటల్ ఏఈలో నుంచి ఈడీని సబ్ట్రాక్ట్ చేయాలి, గమనించండి. టోటల్గా టవర్ యొక్క లెంత్లో నుంచి మొదటున్న ఈడీని సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. ఏఈ అంటే టోటల్ టవర్ లెంత్ 60, అందులో ఈడీ ఇప్పుడే కనుక్కున్నాను 60/√3. ఈ రెండిట్లో 60 కామన్గా ఉంది, 60ని కామన్ తీస్తే మిగిలింది 1 - 1/√3. దాన్ని మనం √3 - 1/√3గా మాట్లాడొచ్చు, గమనించండి. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడా లేదు కాబట్టి డినామినేటర్లోని √3ని న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై చేయండి, దాన్ని రేషనలైజ్ చేయడం అంటాం. సో √3 × √3 3 అవుతుంది. 3 60ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఫైనల్గా ఈ √3ని మల్టిప్లై చేస్తే √3 × √3 3 -1 × √3 -√3 అవుతుంది. సో ఫైనల్గా మిగిలేది 20 × 3 -√3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. ఒక పై చార్ట్ ఇచ్చాడు, అందులో స్పోర్ట్స్ యొక్క సంబంధించిన పర్సంటేజ్లు ఇచ్చాడు. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద రేషియో ఆఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఫుట్బాల్, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ టు ద స్పెంట్ ఆన్ టెన్నిస్, హాకీ, గోల్ఫ్. సో రేషియో అడుగుతున్నాడు. ఫస్ట్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ యొక్క టుగెదర్ గురించి చూద్దాం. ఫుట్బాల్ 15%, క్రికెట్ 25%, బాస్కెట్బాల్ 12.5%. 15%కి 25% యాడ్ చేస్తే 40, 40కి 12.5 యాడ్ చేస్తే 52.5% అవుతుంది. ఎస్. తర్వాత ఇచ్చిన గేమ్స్ చూద్దాం. టెన్నిస్, హాకీ, గోల్ఫ్. టెన్నిస్ వచ్చేసరికి 10%, హాకీ వచ్చేసరికి 15%, 10 ఒకటి 15 25, గోల్ఫ్ 12.5. సో 25కి 12 యాడ్ చేస్తే 37.5 ఉంది కదా, 37.5 అవుతుంది. రేషియోలో రెండు చోట్ల సింగిల్ డెసిమల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 25 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాను. సో 25 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 25 2 టైమ్స్ 50, 25 1 టైమ్ 25. అలాగే ఇక 25 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 25 1 టైం పోతుంది. ఇక 12 మిగిలింది, పక్కన 5 125లో 25 5 టైమ్స్ పోతుంది, అబ్జర్వ్ చేయాలి. ఈ 21లో 7 మల్టిపుల్ ఉంది, ఫస్ట్ పార్ట్లో 7 మల్టిపుల్ ఉంటే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ పాసిబుల్, లేదా రెండు చోట్ల 3 టేబుల్ కామన్గా ఉంది. 3తో 7 టైమ్స్, 3తో 5 టైమ్స్, 7:5 ఆన్సర్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. టోటల్ సెంట్రల్ యాంగిల్ షోయింగ్ ద మనీ స్పెంట్ ఆన్ హాకీ, ఫుట్బాల్ అండ్ అదర్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్. హాకీ, ఫుట్బాల్, అదర్ ఈ మూడు స్పోర్ట్స్ యొక్క సెంట్రల్ యాంగిల్ ఎంతో చెప్పమని అడుగుతున్నాడు. సో హాకీ 15%, ఫుట్బాల్ 15%, అక్కడికి 30, అలాగే అదర్ 10%, అక్కడికి 40%. టోటల్ సెంట్రల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 360 డిగ్రీ. టోటల్ పై చార్ట్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 100%. 360 degrees 100%. మనల్ని కనుక్కోమంటుంది 40 డిగ్రీ వాల్యూ కనుక్కోమని అడుగుతున్నాడు. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది, గమనించాలి. 36 4 టైమ్స్ చేయాలి. 30 4 టైమ్స్ 120, 6 4 టైమ్స్ 24, 120 24 144 అవుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. ఇఫ్ ద మనీ స్పెంట్ ఆన్ క్రికెట్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్ 20 lakh, దెన్ ద మనీ స్పెంట్ ఆన్ టెన్నిస్ వాజ్. క్రికెట్కి 20 lakh ఖర్చు పెడితే టెన్నిస్కి ఎంత ఖర్చు పెడతాడు అని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అసలు క్రికెట్ అంటే ఎంత పర్సెంట్, 25%. సో ఈ లెక్క ప్రకారం 20 lakh అనేది 25% అయినట్లయితే టెన్నిస్ కనుక్కోమంటున్నాడు, 10% కనుక్కోవాలి. ఆన్సర్ 20 lakh కంటే తగ్గాలి కదా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 20 lakhs కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ 2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇది 80 lakhsలో ఉంది, ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 40 lakhsలో ఉంది, ఆన్సర్ కాదు. నా ఆన్సర్ అమ్మ 20 lakhs 25% అయితే 10% కనుక్కోవాలంటే కంపల్సరీ లెస్ దెన్ 20 lakhs ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 2 ఆప్షన్స్ పాసిబుల్ కాదని తెలిపోయింది. ఇక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్, ఈ 2 ఆప్షన్స్లో చూసినట్లయితే ఈ 25 200ని 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 8 × 10 80. ఆన్సర్ స్టార్ట్ విత్ 8 ఉండాలి. 8తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మిగిలిన 2 ఆప్షన్స్లో. సో అవర్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. 3 numbers in the ratio 1:2:3 and their HCF is 15. The numbers is 3 నంబర్ల రేషియో ఇచ్చాడు, నంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు. అయితే నంబర్లు కనుక్కోమని అడుగుతున్నాడు. హెచ్సిఎఫ్ యొక్క ప్రతి నెంబరు కూడా ఆ నంబర్ యొక్క మల్టిపుల్లో హెచ్సిఎఫ్ ఉంటుందని తెలుసుకోవాలి. అబ్జర్వ్ చేయండి. సో 1 part into 15 ఆ రేషియో పార్ట్ని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే ప్రతి నెంబర్ వచ్చేస్తుంది. 1 into 15 ఫస్ట్ నెంబర్,
2 ఇంటూ 15 30 అంటే ఇది సెకండ్ నెంబర్, 3 ఇంటూ 15 45 ఇది థర్డ్ నెంబర్ అవుతుంది. మనల్ని కనుక్కోమంది ఆ నెంబర్సే కాబట్టి 15, 30, 45 సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. మీకు రేషియో ఇచ్చి ఆ నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చి నెంబర్లు కనుక్కోమంటే రేషియో పార్ట్స్ని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది, గమనించాలి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చాడు, అందులో క్వశ్చన్ మార్క్ గురించి అడుగుతున్నాడు. సో క్వశ్చన్ మార్క్ నేను ఎక్స్ అని మాట్లాడుతున్నాను, క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి x% అని రాస్తున్నాను, ఇంటూ 240. ఈ -24 ఈ సైడ్ వచ్చే +24 అవుతుంది. ఎస్, 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. 144కి 24 యాడ్ చేస్తున్నాను, 140కి 20 యాడ్ చేస్తే 160, 4 + 4 అంటే 8, 168 ఉంది. ఇక్కడ గమనించాలి. ఎస్, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు నేను 24తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 7 టైమ్స్ క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. 27 టైమ్స్ 140, 4 7 టైమ్స్ 28, 140 + 28 168. సో ఈ బై 10 ఈ సైడ్ వచ్చేస్తే ఇంటూ 10 అయిపోతుంది, 70 ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. ఇక్కడ కూడా అంతే, క్వశ్చన్ మార్క్ ప్లేస్ అడుగుతున్నాడు. √576 అంటే 24 అవుతుంది. 24కి 26 యాడ్ అయితే 50 అవుతుంది. సో 50 ఇంటూ 15/25. ఈ 25 50ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 2 ఇంటూ 15 30. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. సేమ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ అడుగుతున్నాడు. 200/15 ఇంటూ 39 గురించి మాట్లాడుతున్నాడు. సో 3తో 5 టైమ్స్, 3తో 13 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5తో డివైడ్ చేస్తే 5 40 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇంటూ 13 52, పక్కన 0 ఉంది కాబట్టి 520 ఆన్సర్ అవుతుంది. 520 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. ఏ బోట్ కెన్ ట్రావెల్ 6.5 km upstream in 26 minutes. It can travel 7.5 km in 15 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బోట్ అండ్ స్టిల్ వాటర్? నన్ను కనుక్కోమంటుంది. బోట్ యొక్క స్పీడ్ కనుక్కోమంటున్నాడు, స్టిల్ వాటర్లో అంటే ఎం కనుక్కోమంటున్నాడు. ఎం కనుక్కోవడానికి వాడే ఫార్ములా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 అని వాడాలి. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైం ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి. డౌన్ స్ట్రీమ్లో 7.5 km వెళ్ళటానికి 15 minutes పట్టింది. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంది, ఇక్కడ స్పీడ్ కూడా km/hలో అడుగుతున్నాడు కాబట్టి 15 minutesని అవర్స్లోకి మార్చండి. 15/60 వేయాలి. ఈ బై 60 న్యూమరేటర్లోకి వస్తుంది. ఇది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. అలాగే అప్ స్ట్రీమ్లో 6.5 km వెళ్ళడానికి 26 minutes తీసుకున్నాడు. డిస్టెన్స్ ఏమో 6.5, టైం ఏమో 26 minutesలో ఉంది. అవర్స్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60. బై 60 26/60 రావాలి, అది న్యూమరేటర్లోకి వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాల్సి ఉంటుంది. గమనించండి అమ్మా, ఈ రెండింటిని యాడ్ చేసి మనం బై 2 చేయాల్సి ఉంటుంది. ఎస్, బై 2 ఇంటూ 1/2 అని కూడా రాసుకోవచ్చు కదా. ఎస్, క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేయాలి. ఈ 15లో 3 మల్టిపుల్ ఉంది, 60లో కూడా 3 మల్టిపుల్ ఉంది, 7.5లో కూడా 3 మల్టిపుల్ ఉంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఒక 3 మల్టిపుల్ ఇక్కడ ఉన్న 3 మల్టిపుల్తో క్యాన్సిల్ అయిపోయినా మరొక 3 మల్టిపుల్ ఇక్కడ కంపల్సరీ మిగులుతుంది. ఈ 60లో 3 మల్టిపుల్ ఉంది, డినామినేటర్లో ఎక్కడ 3 మల్టిపుల్ లేదు కాబట్టి 3 మల్టిపుల్ ప్లస్ 3 మల్టిపుల్ ఇస్ 3 మల్టిపుల్. ఆన్సర్లోకి వెళ్ళి 3 మల్టిపుల్ చెక్ చేసి సరిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ 22 3 మల్టిపుల్ కాదు, 32.5 అనేది 3 మల్టిపుల్ కాదు, 22.5 అనేది 3 మల్టిపుల్ అవుతుంది. హోల్డ్. ఫోర్త్ ఆప్షన్ కూడా 3 మల్టిపుల్ కాదు. అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. అవుట్ ఆఫ్ హిస్ మంత్లీ సాలరీ, Ram keeps aside 80% for monthly expenses. He invests 40% of remaining amount, that is amount after deducting the monthly expenses in PPF, and keeps the remaining in his bank account. If he keeps 7,200 in his bank account, what is Ram's monthly salary? Wait, ఒక్కసారి మీనింగ్ చూస్తే, రామ్ అనేవాడు మొత్తం శాలరీలో 80% తీసుకెళ్ళి వేరే ఖర్చులకు ఏదో పక్కన పెట్టేశాడు. ఇక మిగిలిన దాంట్లో 40% తీసుకెళ్ళి పీపీఎఫ్లో వేస్తున్నాడు. పీపీఎఫ్లో వెయ్యగా మిగిలిన దాన్ని బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాడు. ఆ బ్యాంక్ అకౌంట్లో వేసే అమౌంట్ 7,200. అయితే టోటల్ మంత్లీ శాలరీ కనుక్కోమంటున్నాడు రామ్ది. ఎవరికైనా టోటల్ శాలరీ 100 కాబట్టి రామ్ యొక్క శాలరీ కూడా 100 అనుకుందాం. 100, ఈ 100లో 80% తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు. సో 80% అంటే 80 రూపీస్. ఇక మిగిలింది ఎంత అంటే 20. ఈ 20లో 40% తీసుకెళ్ళి పీపీఎఫ్లో పెట్టుకున్నాడు. గమనించండి, 20లో 40% పోతే ఇంకా 60% ఉంటుంది. సో ఈ 60%ని బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నాడు. బ్యాంక్ అకౌంట్లో వేసిన మనీ మన దగ్గర ఉంది కాబట్టి పర్సంటేజ్ కనుక్కుందాం. 20కి 60% అంటే 12 అవుతుంది. సో 12% బ్యాంకులో వేసుకున్నాడు. 7,200 రూపీస్ అనేది 12% అయితే నాకు మంత్లీ శాలరీ కావాలి కాబట్టి టోటల్గా 100% కనుక్కుంటే సరిపోతుంది. ఈ 12 72ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో
ఆన్సర్ 60,000 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. The simple interest on X for 2 years, 9% per annum is 972. The simple interest on Y for 3 years, 11% per annum is 1386. What is the sum of X and Y? 2 years 9% చొప్పున నాకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 972 అయితే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు, దాన్ని ఎక్స్ అంటున్నాడు. 3 ఇయర్స్కి 11% చొప్పున అయిన ఇంట్రెస్ట్ 1386 అయితే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు, దాన్ని వై అంటున్నాడు. తర్వాత రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. సింగిల్ స్టెప్లో రాయాలంటే 972 అనేది పర్ యానం 9% చొప్పున 2 ఏళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ కాబట్టి దిస్ ఈజ్ 18%. 1 ఇయర్కి 9, 2 ఇయర్స్కి 2 9లు 18 అవుతుంది. సో 100% కనుక్కుంటే ఎక్స్ వస్తుంది, దట్ ఈస్ ప్రిన్సిపల్ వాల్యూ. అలాగే 1386 అనేది 3 × 11 33% వాల్యూ. పర్ యానం 11% చొప్పున 3 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ 33%. సో 100% కనుక్కుంటే వై వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేషన్లో ప్రతి ఆప్షన్లో 00 అయితే కామన్గా ఉంది. సో ఈ 00 కామన్గా తీసేసి పక్కన పడేయండి, అది కంపల్సరీ మిగులుతుంది, క్యాన్సిల్ అవ్వదు. అందరూ క్యాన్సిల్ అయ్యే వాటి కోసం చూస్తారు, మనం మాత్రమే మిగిలే వాటి కోసం చూస్తాం. 00 మిగులుతుంది, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ చూద్దాం. యూనిట్స్ ప్లేస్ 8, యూనిట్స్ ప్లేస్ 2. 8 2 అవ్వాలంటే పాసిబిలిటీ 4 టైమ్స్ ఆర్ 9 టైమ్స్. ఉన్న పాసిబిలిటీస్ అన్నీ రాసుకోండి. 3 6 అవ్వాలంటే పాసిబిలిటీ 2 టైమ్స్. సో ఇంకా నా దగ్గర వేరే పాసిబిలిటీ లేదు, 2 టైమ్స్. 4 + 2, ఇది 4 కనుక అయితే 4 + 2 చేయాలి. ఆన్సర్ 600తో ఎండ్ అవ్వాలి. అలా కాకుండా 9 కనుక అయినట్లయితే 9 + 2 అంటే 100. యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. 9 + 2 అంటే 1. సో ఆన్సర్ ఎండ్ విత్ 100 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నా, ఎండ్ విత్ 100 ఎక్కడా లేదు, ఎండ్ విత్ 600 మాత్రమే ఒకే ఒక ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70. The area of triangle is 216 centimeter square. If the respective ratio between height and base is 4:3, what is the perimeter of square whose side is equal to 1.5 times of the base of the triangle? 1.5 times నేను కాసేపు 3/2 times అని మాట్లాడతా, ఏదన్నా ఒకటే. 3/2 times అన్నా 1.5 times అన్నా ఒకటే. నన్ను ఫైనల్గా కనుక్కోమంది క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫైనల్గా కనుక్కోమంది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కనుక్కోమని అడుగుతున్నాడు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలంటే 4a ఉండాలి కదా. ఎస్, ఈ 4a అసలు సైడ్ కావాలి. ఫస్ట్ నాకు సైడ్ కావాలంటే వాడే చెప్పాడు, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 times ఆఫ్ బేస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటున్నాడు. తర్వాత హైట్ ఆఫ్ ట్రయాంగిల్కి బేస్ ఆఫ్ ట్రయాంగిల్కి రేషియో ఇచ్చాడు, బేస్ 3 parts అని చెప్తున్నాడు. సో నాకు ఇప్పుడు సైడ్ కావాలంటే ఈ 3 parts బేస్ని తీసుకెళ్ళి దానికి 3/2 times చేస్తే సరిపోతుంది. 3 × 3 9 మల్టిపుల్ అవుతుంది సైడ్ అనేది. సో సైడ్ కనుక 9 మల్టిపుల్ అయితే పెరిమీటర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్దాం ఒకసారి. ఆప్షన్లోకి వెళ్తే 112 అనేది 9 మల్టిపుల్ కాదు, 88 9 మల్టిపుల్ కాదు, 108 9 మల్టిపుల్, హోల్డ్ 120 9 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. సో ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ 3. పాయింట్ మీకు అర్థమైంది. బేస్లో 3 మల్టిపుల్ ఉంది, 3/2 timesలో 3 మల్టిపుల్ ఉంది, 3 × 3 9 మల్టిపుల్ ఆన్సర్ అవ్వాలి. ఒక్క ఆప్షనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు మేడం మేము ప్రొసీజర్ ప్రకారం చేస్తామనుకుంటే ఈ విధంగా చేయాలి. హైట్ని 4x అని, బేస్ని 3x అని. సో ఏరియా కనుక్కునేటప్పుడు 1/2 × బేస్ × హైట్ రాయాలి. బేస్ అంటే 3x, హైట్ అంటే 4x. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా 216 అని రాసుకోండి. 2తో డివైడ్ చేస్తే 2 times పోతుంది. 3 × 2 అంటే 6. 6 216ని 36 times క్యాన్సిల్ చేస్తుంది. x × x² ఈజ్ ఈక్వల్ టు 36. దెన్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మనకు కావాల్సింది బేస్ ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. బేస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 3x. సో x 6 అయితే 3x 18 అవుతుంది. దీనికి 3/2 times 1.5 times అన్న 3/2 times అన్న ఒకటే. 3/2 times చేస్తే సైడ్ వస్తుందని చెప్పాడు. 2తో డివైడ్ చేస్తే 9 times, 9 × 3 అంటే 27 సైడ్ అవుతుంది. గమనించాలి, నాకు సైడ్ అక్కర్లేదు, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే 4a కావాలి. సో 4 × 27 చేస్తే సరిపోతుంది. 4 20 is 80, 7 times 20 is 8. సో 80 + 28 108 అవుతుంది. 108 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ప్రొసీజర్ చేస్తే ఇలా చేయాలి, మల్టిపుల్ ప్రకారం అయితే అలా చేయాలి. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.